నమస్తే. శరణమయ్యప్ప ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు లోగిళ్ళు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్ప అంటూ భక్తులు సందడి చేస్తున్నారు. అయ్యప్ప పాట అనగానే ఈలపంటి శ్రీనివాసరాజు గారు గుర్తుకు వస్తారు. ఆ స్వామి పాడుతుంటే అయ్యప్పను మన కళ్ళ ముందు అర్చించినట్లే అనిపిస్తుంది. ఆ స్వామి మన ముందుకు పాటలు ఆలపించడానికి వస్తే ఎలా ఉంటుంది? మనకు అయ్యప్ప సాక్షాత్కరించినట్లే అనిపిస్తుంది కదా. అందుకే ఆ అరుదైన ఆధ్యాత్మిక గాయకుడిని మీ ముందుకు తీసుకువచ్చాం. ఆయన పాడే అద్భుత గీతాలను ఇవాల్టి శరణమయ్యప్ప కార్యక్రమంలో విందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అయ్యప్ప గీతాలు అనగానే గుర్తుకొచ్చేది మీరే అండి. సో మీకు ఇష్టమైన ఒక గీతం మా కోసం ఆలపిస్తారా? ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులందరికీ కూడా రేపు మకర మండల పూజా మహోత్సవంతో శబరిమల ఆలయంలో స్వామివారికి అత్యద్భుతంగా వేలాది మంది భక్తుల సమక్షంలో పడి పూజా మహోత్సవాన్ని నిర్వహించి రేపు ఆలయాన్ని మూసేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది అయ్యప్పలు శబరిమలలో ఇప్పటికే స్వామివారి మండల పూజా మహోత్సవంలో పాలు పంచుకోవడానికి వచ్చారు. వాళ్ళందరికీ ఆ స్వామివారి దివ్యమైన దర్శనం కలగాలని మరొక్కసారి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు ఇష్టమైన పాట. నీ మోమునాదున పొంగే స్వామి వెన్నెల జలపాతం, నీ కళ్ళలోని కరుణరసమ్మే కురిసే మాపై ప్రేమామృతం, నీ కళ్ళలోని కరుణరసమ్మే కురిసే మాపై ప్రేమామృతం, నీ మోమునదున పొంగే స్వామి వెన్నెల జలపాతం. చాలా చక్కటి పాట అండి. గురుగారు, మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ అయ్యప్ప మాల ధరించారండి? నాది 24వ సంవత్సరం అయ్యప్ప దీక్షమ్మ. 2000 సంవత్సరంలో అంటే 1999లో మొట్టమొదటిసారిగా కన్యాస్వామిగా మాల వేసుకుని శబరిమలకి వెళ్ళాను. అప్పటి నుంచి దాదాపుగా నాన్ స్టాప్గా 2025 వరకు 24 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మాల ధరిస్తూ శబరి యాత్ర చేస్తున్నా. అలాగే గాయకుడిగా నేను చిన్నప్పటి నుంచి, నేను 7వ తరగతి చదివినప్పటి నుంచి స్కూల్ కాంపిటీషన్స్లో పాటలు పాడేవాడిని. స్వతహాగా ఆ పాటలు పాడే నైజంతో పాడుతా తీయగా వరకు వచ్చాను. అలాగే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేశాను. మాల వేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మా గురుస్వామి వాళ్ళతో అయ్యప్ప భజన్స్కి వెళ్ళేవాడిని. అలా అయ్యప్ప భజనల వైపు నా ప్రస్థానం అంటే మళ్ళిందనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏటా తప్పకుండా ఒక్కొక్క ఆల్బమ్ చేస్తూ అయ్యప్ప భక్తులకి నా పాటల్ని అందిస్తూ వాళ్ళ మదిలో ఒక మంచి స్థానాన్ని నేను ఈరోజు సంపాదించుకున్నానమ్మా. గురుగారు, ఈలపంటి శ్రీనివాసరాజు గారు అనగానే టక్కున గుర్తొచ్చే పాట శబరి కొండల్లో అమ్మ. నేను కన్యాస్వామిగా 99లో రికార్డ్ చేసిన ఆల్బమ్ అయ్యప్పలందరికీ ఇష్టమైన పాట. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి, నీవే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి, నీవే అయ్యప్ప. ఇది గురుగారు చాలా చక్కటి పాట అండి. గురుగారు, కొత్తగా అంటే అయ్యప్ప మాల ధరించాలి అనుకునే వారికి, అంటే కన్యాస్వాములకి మీరు చెప్పే నియమాలు ఏంటండి? ఒకప్పటి దీక్షలకి ఇప్పటి దీక్షలకి చాలా తేడా ఉందమ్మా. కానీ ఒకప్పుడు మాల వేసుకోవాలంటే గురుస్వామి ఆజ్ఞ తప్పనిసరి. ఇప్పటికీ గురుస్వామి ఆజ్ఞ లేనిది మాల ధరించలేం. కాకపోతే ఖచ్చితంగా అప్పుడు మాల వేసుకున్న వాళ్ళు గురుస్వామితో పాటు, అంటే సంసారిక జీవితానికి పెళ్ళైన వాళ్ళైతే, పెళ్ళి కాని వాళ్ళైతే అమ్మా నాన్నను వదిలిపెట్టి ఒక ప్రత్యేకంగా ఒక దేవాలయం కానీ లేకపోతే ఒక మంచి నివాసం ఏదన్నా ఏర్పాటు చేసుకొని దాంట్లోనే మండలకాలం 41 రోజులు ఉదయం సాయంకాలం స్వామి యొక్క పూజలు చేస్తూ భజనలకు వెళ్తూ పడి పూజలు అటెండ్ అవుతూ 41 రోజుల సమయం ఎలా గడిచిందో కూడా తెలియకుండా అప్పుడు దీక్షలు ఉండేవి. ఇప్పటికి కూడా అలాగే గురు పరంపరని కొనసాగిస్తూ మాల ధరిస్తూ దీక్షలు చేస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి కేరళ వరకు, అంటే శబరిమల వరకు దాదాపు 1200 కిలోమీటర్లు
పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు అయ్యప్పలందరూ కూడా. సో ఎవరి భక్తి, ఆ భక్తిని కొలవడానికి కొలమానం అంటూ ఏం లేదు. ఎవరికి తోచిన విధంగా అయ్యప్పకి వాళ్ళు తోచినటువంటి వాళ్ళకి భగవంతుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని దిగ్విజయంగా చేస్తున్నారు. ఒక గాయకుడిగా నాకు స్వామి సంకీర్తన చేసే భాగ్యాన్ని అయ్యప్ప స్వామి నాకు ప్రసాదించాడు. ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. అలాగే గురుగారు హైదరాబాద్ మొత్తంలో అంటే ఒక గురుస్వామి 12 గంటల పాటు స్వరార్చన చేశారు కదండి, దాని గురించి అది ఎలా సాధ్యమైంది దాని గురించి చెప్తారండి? ఇందాక చెప్పాను కదమ్మా, నేను మొట్టమొదటిసారిగా కన్యాస్వామిగా 99లో మాల వేసుకున్న తర్వాత భజనలు చేస్తున్న తరుణంలో 2009లో అనుకుంటా, 2009 నవంబర్ 5వ తేదీ నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను అయ్యప్పకి ఏం చేయగలను అనే తరుణంలో ఒక తెల్లవారుజామున నాకు స్వామి అలా కళలో ఒక సంకల్పంలా చెప్పిన మాట, మణికంఠుని స్వరార్చన చేస్తే బాగుంటుందని. దానికోసం ఒక సంవత్సర కాలం పాటు కష్టపడ్డామ్మా. నేను ఒక 110 పాటల్ని ఒక లిస్ట్ చేసుకొని అయ్యప్ప పాటల్ని, ఆ 110 పాటల్ని ప్రజెంట్ చేయడానికి రవీంద్ర భారతి వేదికగా అనుకొని శబరిమల నుంచి ఇప్పుడు లేరు వారు 85 ఏళ్ల బ్రహ్మశ్రీ కంటారు మహేశ్వర తంత్రి గారిని హైదరాబాద్ తీసుకొచ్చి నా చేత వారు సంకీర్తన చేయించారు. పొద్దున 8 గంటలకి స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటల వరకు 110 పాటలు పాడానమ్మా. అది నేను పాడాను అనడం కంటే అయ్యప్ప నా చేత పాడించాడు. సాక్షాత్తు శబరిమల స్వామి ఆ రోజు రవీంద్ర భారతిలో ఉన్నాడు. అది జరిగినాక ఒక వారం రోజుల్లోపు శబరిమలలో జరిగిన మహాకుంభాభిషేకంలో నన్ను అక్కడికి రమ్మని స్వామివారి గర్భాలయం ముందు నా చేత పాటలు పాడించారు. ఇంతకంటే నా అదృష్టం నాకేం లేదు. గురుగారు, ఈ అయ్యప్ప మాల ధరించడం అనేది ఖర్చుతో కూడినదా అండి? అంటే చాలా మంది వేయడానికి ఇష్టపడుతుంటారు కదండి. ఇది అపోహ అమ్మ, ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. మామూలుగా నల్ల బట్టలు, తులసి మాల వేసుకొని ఎక్కడైనా దీక్ష చేయొచ్చు. ఒక మంచి గురుస్వామి దొరికితే ₹1 కూడా ఖర్చు ఉండదు. ఒక మంచి గురుస్వామి, మంచి సన్నిధానం ఉంటే యాత్రకి శబరిమలకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, ఎన్నో ప్రయాణ మార్గాలు ఉన్నాయి, ఎలాగైనా వెళ్ళొచ్చు. తక్కువ ఖర్చులో కూడా అయ్యప్ప స్వామి దీక్ష చేయొచ్చు. పూజ కూడా బ్రహ్మాండంగా చేయాలనే నిబంధన ఎక్కడ లేదు. మనకున్నంతలో ఒక 5 అయ్యప్పలకు, ఒక 3 అయ్యప్పలకు పిలిచి భిక్ష పెట్టినా కూడా అయ్యప్ప దాంట్లో సంతోషిస్తాడు. మనం ఏదో అంగు ఆర్భాటం చేసి పెద్దగా పడి పూజ చేసి లేదంటే పెద్దగా ఏదో చేయాలని ఎక్కడా అయ్యప్ప నియమాలలో లేదమ్మా. నాకు తెలిసి ఒక తులసి మాల కొనుక్కొని నల్ల వస్త్రాలు ఉంటే అయ్యప్ప మాల వేసుకోవచ్చు. ఒక మంచి గురుస్వామి ఉంటే యాత్ర కూడా గురుస్వామి చేపిస్తారమ్మా. అయితే గురుగారు, మాకోసం మరో చక్కటి పాట. తప్పకుండా అమ్మా. నేను పాడిన పాట నా ఆల్బంలో సిరిమల్లె పూదండ స్వామిని మెడ నిండా వేసాను త్రుంచుకొని తెచ్చి ఆ పూల దండలే గుచ్చి సంపంగి పూదండ స్వామిని మెడ నిండా వేసాను త్రుంచుకొని తెచ్చి ఆ పూల దండలే గుచ్చి బంగారు పల్లకిలో ఊరేగే అయ్యప్ప ఓ సిరిమల్లె పూదండ స్వామిని మెడ నిండా వేసాను త్రుంచుకొని తెచ్చి ఆ పూల దండలే గుచ్చి. చాలా చక్కటి పాట గురుగారు. గురుగారు, ఈ అయ్యప్ప మాల ధరించాలి అనుకునేవారు, వాళ్ళ ఇంట్లో ఆడవారు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు? నేను ఇంతవరకు ఇందాక ఒక మాట చెప్పానమ్మా. మామూలుగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు అయ్యప్ప పూజా విధానం కన్యస్వాములకు కానీ, కత్తి స్వాములకు కానీ, గంటా గదా గురుస్వాములకు కానీ, పెరుస్వామి అంటారు 5వసారికి. అప్పటి వరకు కూడా పూర్తిగా పూజా విధానం తెలియదు. కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా ఒక మంచి గురుస్వామిని అనుకొని ఆ గురుస్వామితో పాటు ఒక 5-6 సంవత్సరాలు వారి సన్నిధానంలో సేవ చేసుకున్న తర్వాత క్రమంలో ఇంట్లో సన్నిధానం పెట్టుకున్నా తప్పు లేదు. కానీ పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సమయంలో మటుకు వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించి మనం ఇంట్లో సన్నిధానం పెట్టుకోవచ్చు. లేదంటే నన్ను అడిగితే మటుకు అవకాశం ఇంట్లో లేని వాళ్ళు గుళ్ళో చక్కగా ఎంతోమంది ప్రతి ఊళ్ళో గ్రామాల్లో అయితే మంచి హనుమాన్ దేవాలయంలో కానీ ఏదన్నా ఆలయంలో కానీ సామూహికంగా అందరూ కలిసి ఉంటారు. అలా ఉండడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రోజు అయ్యప్పలతో కలిసి వెళ్ళడం, కలిసి పూజల్లో పాల్గొనడం, కలిసి భజనలోకి వెళ్ళడం, కలిసి పడి పూజల్లో సేవ చేయడం, తద్వారా వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి నన్ను అడిగితే కొద్ది కాలం పూర్తిగా అయ్యప్ప దీక్ష గురించి, నియమ నిబంధనల గురించి తెలిసేంత వరకు బయట సన్నిధానంలో ఉండడమే కరెక్ట్ అమ్మ. అలాగే గురుగారు, మీరు పాడిన మొదటి పాట మా కోసం పాడతారా? శబరి కొండలలో
ఆ బంగారు కోవెలలో శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై చిన్ముద్రుని రూపములో ఇలలో వెలిసావే మా దేవుడవైనావే కలియుగమున వెలిసావే మా దేవుడవైనావే తులసి మాలనే మెడలో దాల్చి ఇరు సంధ్యలలో స్నానము చేసి పూజలు చేసామే నీ భజనలు చేసామే మేము పూజలు చేసామే నీ భజనలు చేసామే శబరి కొండలలో ఆ బంగారు కోవెలలో. చాలా మంచి పాట గురుగారు. గురుగారు అంటే ఈ అయ్యప్ప స్వాములు దీక్ష వేసుకున్న వాళ్ళు వారి ఆహార అలవాట్లు అనేవి ఎలా ఉండాలి? ఈ మండల కాలం పూర్తిగా అయ్యప్పలందరూ కూడా సాత్విక ఆహారం తీసుకుంటారమ్మా. మామూలుగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉల్లిపాయలు కానీ అయ్యప్పకి ఎక్కడ వాడరు. మసాలా దినుసులు కానీ పూర్తి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉదయం సాయంకాలం చన్నీటితో స్నానం చేస్తారు. పొద్దున సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఈ ఇరు సంధ్యలలో ఖచ్చితంగా చన్నీటితో తలస్నానం చేసి స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి అప్పుడు పూజకు కానీ మన దినసరి కార్యక్రమాలు కానీ చేసుకుంటాం. సాయంకాలం వీలైనంత పొద్దునైతే అందరూ ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ పని చేసుకునే వాళ్ళు వెళ్తారు కాబట్టి సాయంకాలం మటుకు ఖచ్చితంగా సన్నిధానంలో ప్రతి బుధవారం కానీ లేకపోతే వీలైతే ప్రతిరోజు కానీ స్వామివారి భజన చేస్తూ స్వామివారి యొక్క సంకీర్తన చేస్తూ అందరూ కలిసి సామూహికంగా అల్పాహారం చేసుకుని భోజనం చేస్తారు. అంటే ఇందులో ఒక పూట మట్టుకు అల్పాహారం తీసుకుంటారు. సాయంకాలం పూట అల్పాహారం కూడా వీలు కాకపోతే పాలు పళ్ళు తీసుకొని ఉండొచ్చు. మధ్యాహ్నం మాత్రం ఏకభుక్తం చేయొచ్చమ్మా. గురుగారు అంటే ఈ అయ్యప్ప దీక్ష అనేది 41 రోజులే పాటించాలా, ఇంకా తక్కువ ఇంకా ఎక్కువ పాటించవచ్చు? వాస్తవానికి మొట్టమొదటిసారిగా మాల ధరించే వారు ఎప్పుడైనా సరే మండల కాలం అంటే 48 రోజులు. 41 రోజులు అనేది కూడా కరెక్ట్ కాదు. 48 రోజులు మండల కాలం దీక్ష చేసి అప్పుడు ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరియాత్రకు వెళ్ళాలి. తద్వారా మనం తీసుకెళ్ళిన ఇరుముడితో ఆ ఇరుముడి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి దర్శనం చేసుకొని వస్తే మన దీక్ష పరిపూర్ణమైనట్టుగా లెక్క. గురుగారు మా కోసం మరో చక్కటి గీతం అండి. తప్పకుండా అమ్మా. చిరునవ్వులే చాలు మాకు మణికంఠమా కన్నె స్వామి కరుణించు మా పాలి దైవం కలియుగములో నీవే స్వామి. ఓ ధర్మశాస్త్ర ఓసారి రావా మాతోటి కలిసి నీ పేట తుల్లి ఆటాడగా అయ్యరావా చిందేయగా స్వామి రావా చిరునవ్వులే చాలు మాకు మణికంఠమా కన్నె స్వామి. చాలా చక్కటి పాట గురుగారు. గురుగారు మీరు కేవలం డివోషనల్ పాటలకే ప్రత్యేకమా అండి? అంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు పాడుతా తీగ పాడినప్పుడు అంతకుముందు కాంపిటీషన్స్లో పాడినప్పుడు లలిత సంగీతం సినిమా సంగీతం వైపు ఉన్నాను. కానీ ఎప్పుడైతే 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి శబరిమలకి వెళ్ళి కన్యస్వామిగా మాల ధరించి వచ్చానో అప్పుడు మా గురువు గారితో భజనకి వెళ్తే ఒక 150 రూపాయలు నాకు రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. 1-2 పాటలు వాళ్ళతో పాడుతూ అలా వాళ్ళతో కలిసి ప్రతిరోజు భజనకి వెళ్తుంటే దాంట్లో ఒక ఆనందం, అయ్యప్ప భజనల్లో పూజల్లో తెలియని ఆనందం అనిపించింది. అది నాకు తెలియకుండానే నాకు ఒక వ్యాపకంగా మారిపోయింది. ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టిన నా పాటలు ఆ ప్రస్థానం అలా కొనసాగుతూ 24 సంవత్సరాల్లో శబరిమలలో చేసిన సంకీర్తన, 12 గంటల మణికంఠుని స్వరార్చన, నా 30 సంవత్సరాల స్వర ప్రస్థానం, ఇలా అయ్యప్పలకి మరింత చేరువగా నన్ను చేసి అయ్యప్ప శ్రీనివాసరాజుగా నాకు ఈరోజు హైదరాబాద్లో కాదు యావత్ తెలంగాణ అలాగే ఆంధ్ర
కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా నేను ప్రదర్శనలు ఇచ్చొచ్చాను. మహారాష్ట్రలో ఒక పెద్ద పడి పూజలో 10,000 మంది సమక్షంలో నేను తెలుగు పాటలు పాడి అక్కడ అయ్యప్ప భక్తులు మన్నన అందుకున్నాను. సో నాకు అలా అయ్యప్ప దీక్షలో అయ్యప్ప పాటలతో నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆ స్వామి నాకు ఇచ్చారమ్మ.